ఛానలుకి స్వాగతం. మిథున రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి కనిపించే సంకేతాలు ఇవే. జాగ్రత్తగా గమనించండి, లేదంటే చాలా నష్టపోతారు. అయితే మిథున రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 3వ రాశి. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశిని విశ్వభవ రాశి, వాయుతత్వ రాశి అని పిలుస్తారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగినటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన ఈ మిథున రాశి వారికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఆదర్శమైన భావాలను కలిగి ఉంటారు. అలాగే అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారు కోటీశ్వరులు కాబోయే ముందు, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారి యొక్క గృహంలో అడుగు పెట్టబోతుందని, వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సంకేతాల వివరాలు కనుక చూసినట్లయితే, మిథున రాశి వారు ఎవరైతే బయటకు వెళ్లినప్పుడు కానీ, లేకపోతే మీ ఇంటి యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు కానీ గుడ్లగూబ మీ కంట కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం. తన రాకకు ముందే ఈ సంకేతాన్ని మీకు అందిస్తుంది. ఈ సంకేతం ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇక అదేవిధంగా మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా వీధి కుక్క రొట్టె ముక్కను నోట్లో కరుచుకొని వెళ్తున్నట్లుగా మీరు కనుక గమనిస్తే, అంటే శాకాహారం మాత్రమేనండి, మాంసాహారం అస్సలు కాదు. రొట్టె ముక్కను కానీ లేకపోతే ఏదైనా శాకాహారాన్ని కానీ నోట్లో తీసుకుని వెళ్తున్నట్లుగా మీరు చూస్తే కనుక అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతంగా భావించడం జరుగుతుంది. అలాగే మిథున రాశివారు ఉదయం లేవగానే శంఖం ఊదిన శబ్దం మీకు వినిపిస్తే కనుక అది చాలా శుభప్రదం. హిందూ సాంప్రదాయం ప్రకారం శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శంఖం ఊదిన శబ్దం ఉదయం లేవగానే మీకు వినిపిస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. అలాగే దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే కనుక 2 తలల పాము ఇంట్లోకి ప్రవేశించటం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఎవరి ఇంట్లోకైతే 2 తలల పాము ప్రవేశిస్తుందో వారి ఇంట్లోకి అతి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాన్ని లక్ష్మీదేవి మీకు ముందుగానే పంపింది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇక మరొక సంకేతం ఏమిటి అంటే కనుక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే పూజ చేసే సమయంలో దేవుడి పటం మీద నుండి పుష్పం జారి కింద పడినట్లయితే కనుక అది చాలా శుభప్రదమైన సంకేతం. మీరు ఆర్థిక పురోగతి సాధించబోతున్నారని, అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే నల్ల చీమలు కూడా శుభానికి సంకేతం, లక్ష్మీదేవి రాకకు సంకేతం. మీ ఇంట్లోకి ఒకేసారి గుంపులుగా వేల సంఖ్యలో నల్ల చీమల రాక అనేది కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని అవి తీసుకువెళ్తున్నట్లుగా మీరు గమనిస్తే కనుక అది చాలా శుభ సంకేతంగా భావించాలి. అలాగే వాటికి ఏదైనా పిండిని కానీ చక్కెరను కానీ వేయండి. ఈ విధంగా చేయండి. అలాగే వాటిని చంపటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయత్నం చేయకూడదు. నిర్దేశించిన కాల పరిమితి వరకు అవి అక్కడే ఉంటాయి, తర్వాత వెళ్లిపోతాయి. ఈ యొక్క సంకేతాలను బట్టి మిథున రాశి వారు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.